ముఖ చిత్రాన్నే మార్చేసే మూలపేట పోర్టు నిర్మాణం చుట్టూ ఏపీ రాజకీయం నడుస్తోంది. అభివృద్ధి పనుల్లో డొల్లతనం ఉందని వైసీపీ ఆరోపిస్తుంటే పెండింగ్ పనుల్ని పరుగులు పెట్టించిన ఘనత తమకే దక్కుతుంది అంటున్నారు కూటమి నేతలు. మాటల యుద్ధం పీక్స్ కు చేరుతున్న వేళ పోర్టుకు పోదాం పదండి సభావేదికగా వైసీపీ ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. శ్రీకాకుళం జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నముక్కగా నిలిచే మూలపేట పోర్ట్ చుట్టూ అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. వైసీపీ మూలపేట పోర్టుకి పోదాం పదండి కార్యక్రమం పిలుపుతో క్రెడిట్ ఫైట్ మరో స్థాయికి వెళ్లిపోయింది. పోర్టుకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించిన పోలీసులు నౌపాడ జంక్షన్ దగ్గర సభకు అనుమతిచ్చారు. సభా వేదికగా పోర్టు నిర్మాణ పనుల్లో ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాలని వైసీపీ భావిస్తోంది. అయితే ఇప్పటికే నౌపాడ 3 రోడ్ల జంక్షన్ దగ్గర ఆ పార్టీ నేతలు లెవెలింగ్ పనులు పరిశీలించారు. మూలపేట పోర్టు పనులు వైసీపీ హయాంలోనే 75% పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు ఆ పార్టీ నేతలు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మూలపేట పోర్టు దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70% పనులు మనం అధికారంలో ఉండగా పూర్తి చేసి శ్రీకాకుళం తాలూకు ముఖ చిత్రాన్ని మార్చాలని, ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకు ముఖ చిత్రాన్ని మార్చాలని చెప్పి చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, మనం చేసినటువంటి పనుల్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని పార్టీ చేపడతాం. తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములు ఇవ్వాలంటే ఎవరికైనా బాధ ఉంటుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అందుకే వాళ్ళ బాధలు సమస్యలు విని పరిష్కరించి తృప్తిపరిచామన్నారు. తాతల ముత్తాతల నుంచి ఉన్నటువంటి గ్రామాన్ని, ఉన్నటువంటి భూముల్ని వదిలేరుకోమంటే ఎవరే లేకపోతారా? అటువంటి పరిస్థితిలో గ్రామాలు వదిలి, ఇల్లు వదిలి ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటే ఎంత బాధ ఉంటుంది. వాళ్ళ బాధలు తీర్చి కొంతవరకైనా న్యాయం చేయాలని ప్రయత్నం చేసి వాళ్ళకి కొంత తృప్తి చేశారు. టీడీపీ నాయకులకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి మిగిలిన వాళ్లను విస్మరించడం ఎంతవరకు సమంజసమని వైసీపీ ప్రశ్నిస్తోంది. అటు అధికార పక్షం మాత్రం 4 రోడ్లు వేసి చేతులు దులుపుకోవడం కాదు, మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత తమదేనంటోంది. పోర్టు పనులు నడుస్తున్న వేళ క్రెడిట్ పేరుతో సాగుతున్న రాజకీయ రగడ ఎటువైపు దారితీస్తుందో చూడాలి.